వాసుదేవాయ నమః. తొలి ఏకాదశి మర్నాడు వచ్చే ద్వాదశిని వాసుదేవ ద్వాదశిగా చెబుతారు. ఏకాదశి రోజు శ్రీకృష్ణుని సోదరి అయిన సుభద్ర వ్రతం మొదలు పెట్టకపోవడంతో ద్వాదశి రోజు ఆమెకు కృష్ణుడు గోపద్మ వ్రతాన్ని ఉపదేశించి 5 ఏళ్ల వ్రతాన్ని ఒకేసారి పూర్తి చేయించాడని కథనం. అందుకే వాసుదేవ ద్వాదశిగా ప్రసిద్ధి చెందింది. వాసుదేవుడు అంటే శ్రీ మహావిష్ణువే. విష్ణువు నామాల్లో ఒక్కొక్క దానికి ఒక్కో విశిష్టత ఉంది. అలాగే వాసుదేవ నామానికి ఒక ప్రత్యేకత ఉంది. వసుదేవుని కుమారుడైనందున వాసుదేవ అనే పేరు వచ్చింది. అన్నింటిలో వసించువాడు కనుక వాసుదేవుడు అయ్యాడు. విష్ణు సహస్రనామంలో సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అనేది దీనినే సూచిస్తోంది. ఇక అన్ని ప్రాణుల్లో నివసించే ప్రాణశక్తి, చైతన్య శక్తి, ఆత్మపరమైన శక్తికి వాసుదేవమనే పేరు ఉన్నట్లు చెబుతారు. ప్రాణులను ఆశ్రయించి ఉండే వైశ్వానరాగ్నికి వాసుదేవమనే పేరు ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రిత అని గీతలో భగవంతుడు చెప్పిన విషయం వెనుక అర్థం ఇదే. వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం అంటే అన్నింటా ఆయనే ఉన్నాడనే విషయాన్ని విష్ణు సహస్రనామంలో వివరించారు. అర్జునుడు కృష్ణుణ్ణి ఎక్కువగా పిలిచే పేరు వాసుదేవా అని. స్వస్తి.